नारावाने जी ने कहा है कि उनका मेमोआर है उसे सरकार पब्लिश नहीं होने दे रही है, इसमें सब लिखा है। और हुई ही नहीं है तो किस पुस्तक को यहाँ पर उल्लेख करना चाहते हैं। वो स्वयं कह रहे हैं कि पुस्तक प्रकाशित नहीं हुई, उन्हें स्वयं स्वीकार किया कि पुस्तक प्रकाशित नहीं हुई है। अब जो पुस्तक प्रकाशित नहीं हुई है इसका जिक्र सदन में कैसे हो सकता है? और प्रकाशित हो तो भी नहीं कर सकते। माइक का कंट्रोल यहाँ अनावश्यक बातों का उल्लेख नहीं किया जाना चाहिए। మోడీ హైతో ముమ్కిన్ హై. మోడీ ఉంటేనే దేశం మంచిగా ఉంటుంది, మోడీనే దేశానికి రక్షకుడు. మోడీ లేకుంటే శత్రు దేశాలన్నీ భారతదేశంలోకి చొచ్చుకొస్తాయి, దేశాన్ని కబ్జా పెట్టేస్తాయి. దేశం కబ్జా కాకుండా 11 ఏళ్ల నుంచి మోడీ ఆపుతున్నాడు. ఇది ప్రతి బీజేపీ నాయకుడు గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి దాకా ప్రతి ఒక్కరు చెప్పుకునే మాట. కానీ అది ఎంతవరకు నిజం? ఆ విషయంలో చాలాసార్లు చాలా ఆరోపణలు వచ్చినాయి. కానీ ఇప్పుడు ఏకంగా ఒక ఆర్మీ చీఫ్ సంచలనమైనటువంటి ఆరోపణ చేసిండు. దానికి సంబంధించి ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను ప్రభాకర్ వేనవంక, వెల్కమ్ టు బీవీ న్యూస్. ఒకసారి ఈ వీడియో చూడండి. नारावाने जी ने कहा है कि उनका मेमोआर है उसे सरकार पब्लिश नहीं होने दे रही है, इसमें सब लिखा है। और मैं सिर्फ इसमें से 5 लाइन पढ़ना चाहता हूं जिसमें नारावाने जी ने राजनाथ सिंह के बारे में और मोदी जी के बारे में बोला है। हुई ही नहीं है तो किस पुस्तक को यहाँ पर उल्लेख करना चाहते हैं उनके बारे में? माननीय अध्यक्ष जी, विवाद लीडर ऑपोजिशन ने ही समाप्त कर दिया है। वो स्वयं कह रहे हैं कि पुस्तक प्रकाशित नहीं हुई, उन्हें स्वयं स्वीकार किया कि पुस्तक प्रकाशित नहीं हुई है। अब जो पुस्तक प्रकाशित नहीं हुई है इसका जिक्र सदन में कैसे हो सकता है? और प्रकाशित हो तो भी नहीं कर सकते। मगर प्रकाशित ही नहीं हुई है। हाँ, ऐसे प्रकाशित कोई भी किताब प्रकाशित, कोई भी मेल पर, कोई भी चीज पर चर्चा कैसे हो सकती है यहाँ सदन में? माननीय सदस्य, आप राष्ट्रपति अभिभाषण को बोले। Were within a few hundred meters Yeah. of our positions No. on the Kailash range. माइक का कंट्रोल सदन को गुमराह करने की कोशिश न करें और यहाँ अनावश्यक बातों का उल्लेख नहीं किया जाना चाहिए। राहुल, ఇది పార్లమెంట్లో సోమవారం జరిగినటువంటి గందరగోళం. అందులో మనం చూస్తాం, ఒకవైపు అమిత్ షా, ఇంకొక వైపు రాజ్నాథ్ సింగ్ ఏ స్థాయిలో ఆగ్రహంతో ఊగిపోతా ఉన్నారు. ఇటు రాహుల్ గాంధీ, అటు వాళ్ళిద్దరు ఏ స్థాయిలో గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది, ఏ స్థాయిలో లొల్లి ఎట్లా ఉన్నదో మనం చూసాం. మరి ఆ స్థాయిలో లోక్సభలో లొల్లి ఎందుకు జరిగింది? దానికి కారణం ఏంది అంటే ఆర్మీ మాజీ చీఫ్ నరవానే రాసినటువంటి ఒక పుస్తకం. ఆ పుస్తకంలో ఆయన పేర్కొన్నటువంటి కొన్ని అంశాలు, అవి ఏదో చిన్న చితక అంశాలు కాదు. దేశ భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎంత సీరియస్నెస్గా ఉంది, ఎంత దారుణంగా ఉందనేది తేటతెల్లం చేసే విషయాలు. 2020 జూన్లో చైనా భారత్ సరిహద్దులో ఉన్నటువంటి గాల్వన్ లోయలో ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది. చైనా భారత్ సైనికుల మధ్యలో గొడవ జరిగింది. అందులో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. అందులో మన రాష్ట్రానికి చెందినటువంటి కల్నల్ సంతోష్ బాబు కూడా ఉన్నారు. ఈ ఘటన తర్వాత కూడా ఉద్రిక్తతలు కొనసాగినాయి. చైనా సైన్యం భారత్లో చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించింది. ఆ చొరబాట్లను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేసింది అనే విషయాన్ని నరవానే తన పుస్తకంలో రాశారు. ఆ పుస్తకం పేరే 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ. యాక్చువల్గా ఈ పుస్తకం ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది, కానీ ఇందులో అభ్యంతరకరమైన ఉన్నాయని చెప్పేసి రక్షణ శాఖ దాన్ని విడుదల కాకుండా ఆపింది. కానీ అందులో ఉన్నటువంటి అంశాలతోటి కారవాన్ అనే ఒక మ్యాగజైన్ ఆ అంశాలను తీసుకొని అందులో ప్రచురించింది. ఆ ప్రచురించిన దాంట్లో ఏదో ఈ సరిహద్దులో జరిగినటువంటి ఈ గందరగోళ పరిస్థితి, దాని మీద కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆయన వివరించింది. అదే 2027 ఆగస్టులో చైనా సైనికులు భారత్ వైపు చొచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ఇదే నరవానే ఆర్మీ చీఫ్గా ఉన్నారు. అక్కడ ఫీల్డ్లో ఉన్నటువంటి అధికారి నరవానేకు కాల్ చేసి, పరిస్థితి ఇట్లా ఉన్నది, శత్రు సైన్యం మన వైపు దూసుకొస్తా ఉన్నది, మన పోస్టులను ధ్వంసం చేసుకుంటూ మన వైపు చొచ్చుకొచ్చేందుకు వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు,
కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారు వాళ్ళు, 1-2 కిలోమీటర్ల దూరంలోనే వాళ్ళు ఉన్నారు అని చెప్పి నరవానేకి చెప్తే నరవానే రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్కి ఫోన్ చేస్తారు. అక్కడి నుంచి ప్రధానమంత్రికి ఫోన్ పోతుంది. ఇది జరిగింది అరౌండ్ 7-8 ప్రాంతంలో, 7-8 గంటల ప్రాంతంలో రాత్రి. సో ఇది చాలా పెద్ద అంశం. శత్రు సైన్యం మన దేశం వైపు దూసుకొస్తా ఉన్నది, అది 1-2 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది. సో ఇట్లాంటప్పుడు ఫీల్డ్ లెవెల్ నుంచి పై స్థాయికి పర్మిషన్ కోసం కాల్ పోయింది. అట్లాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎంత త్వరగా స్పందించాలి, ఎంత వేగంగా దానికి సంబంధించినటువంటి ఆదేశాలు ఇవ్వాలి. ఆల్రెడీ మనం ఒక 20 మంది సైనికులను కోల్పోయింది, అందులో కల్నల్ ర్యాంక్ ఉన్నటువంటి అధికారులు కూడా ఉన్నారు. అట్లాంటప్పుడు చైనాకు చాలా ధీటుగా సమాధానం చెప్పాలి, చైనాను చాలా ధీటుగా ఎదుర్కోవాలి, దెబ్బ కొట్టాలి. కానీ కేంద్ర ప్రభుత్వం దాదాపు అర్ధరాత్రి వరకు ఆ రోజు కాలయాపన చేసిందని చెప్పి అందులో ఆ బుక్లో నరవానే రాసిరు అని చెప్పి ఆ మ్యాగజైన్ రాసిరు. అర్ధరాత్రి వరకు కూడా అక్కడి నుంచి సమాధానం రాలేదు. దాదాపు ఒక 5-10 సార్లు నరవానే నుంచి రాజ్నాథ్ సింగ్కు కాల్ పోతుంది. అప్పటి వరకు వాళ్ళు దాదాపు 2 కిలోమీటర్ల పైగా దూరంలో ఉన్న వాళ్ళు 500 మీటర్ల వరకు వచ్చేస్తారు. అప్పటికి చైనా సైనికులు కేవలం మన పోస్ట్కి 500 మీటర్ల దూరం వైపు వస్తారు. అప్పటికి అర్ధరాత్రికి రిటర్న్లో సమాధానం వచ్చి పదే కాల్ చేయంగా అప్పటికి వాళ్ళు చెప్పిన సమాధానం, రాజ్నాథ్ సింగ్ నుంచి నరవానేకి వచ్చినటువంటి సమాధానం, నేను నరేంద్ర మోడీ గారితో మాట్లాడాను, మీకు ఏది సముచితమైతే ఆ నిర్ణయం తీసుకోండి మీరు, ఇది కేవలం సైనిక చర్య మాత్రమే, అంటే ఇది మీరు తీసుకునే నిర్ణయమే, మీరు చేయాల్సిన పని, మాకు సంబంధం లేదు. ఏదైతే డిప్లొమాటిక్ వ్యవహారాలు ఉంటాయో, దౌత్యపరమైన వ్యవహారాలు ఉంటాయో వాటికి దీనికి సంబంధం లేదు, కేవలం మీరుగా నిర్ణయం తీసుకొని సైనికులుగా మీరు చేయండి అని చెప్పి అర్ధరాత్రి సమయంలో వాళ్ళకు రిప్లై వచ్చిందండి. 8 గంటల సమయంలో దగ్గరకు వచ్చిరు అని చెప్పి వీళ్ళు పైకి ఆదేశాల కోసం ఫోన్ చేస్తే అర్ధరాత్రి ఆ సమయానికి వీళ్ళకి రిప్లై వచ్చింది, అది కూడా మీకు సముచితం ఏది అయితే ఆ నిర్ణయం తీసుకోండి అని. అంటే దేశ భద్రత మీద కేంద్ర ప్రభుత్వం ఎంత సీరియస్నెస్గా ఉందో అర్థం చేసుకోండి. వాళ్ళకు ముందే ఆ విషయం చెప్పితే, కాల్ వచ్చినప్పుడు ఆ విషయం చెప్తే సైన్యం సన్నద్ధం అవడానికి కాస్త టైం దొరుకుతుంది, వాళ్ళకి ఆ ఆయుధాలు కావచ్చు అవన్నీ కూడా సమకూర్చుకోవడానికి, ఇంకా కొంత బలగాలను మోహరించుకోవడానికి దానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే అదంతా కూడా కొండ ప్రాంతాలు, చాలా ప్రతికూల వాతావరణం ఉండేటువంటి ప్రాంతాలు, అక్కడ సైన్యం అంత ఈజీగా మూవ్ అవడానికి ఉండదు. సో అక్కడ ప్రతిదీ క్లిష్టంగా ఉంటుంది. ఎంత వేగంగా కేంద్రం నుంచి సమాధానం వస్తే అంత వేగంగా వాళ్ళు స్పందించి శత్రు సైన్యాన్ని ఢీకొట్టే అవకాశం ఉండేది. కానీ అక్కడ వీళ్ళకు ఆ అవకాశం ఇవ్వలేదు. అయితే ఇక్కడ అందరికీ ఒక డౌట్ రావచ్చు, సరిహద్దులో ఉన్నారు, శత్రు సైన్యం దూసుకొస్తా ఉంది, అట్లాంటప్పుడు ఎప్పుడైనా కానీ డైరెక్ట్గా మన సైన్యం అటాక్ చేసేస్తుంది కదా, అట్లా చేయకుండా ఎందుకు వీళ్ళు పర్మిషన్ కోసం రాజ్నాథ్ సింగ్కు ఫోన్ చేసారు? ఎందుకు ఫీల్డ్లో ఉన్నటువంటి ఆఫీసర్ ఆర్మీ చీఫ్కి కాల్ చేసిండు, ఆర్మీ చీఫ్ రాజ్నాథ్ సింగ్ కాల్ చేసిండు, రాజ్నాథ్ సింగ్ మోడీకి కాల్ చేసిండు? అంటే అక్కడ ఉన్నటువంటి ఆ చైనా సరిహద్దులో ఉన్నటువంటి సైన్యానికి ఆల్రెడీ ఒక ఆదేశం ఇచ్చారంట, ఇక్కడ ఎట్లాంటి సైనిక చర్య జరగాలన్నా దానికి ముందు మా పర్మిషన్ తీసుకోవాలి, మీరు ఎట్లాంటి చర్య జరపాలన్నా, కాల్పులు జరపాలన్నా, ఏం చేయాలన్నా మమ్మల్ని సంప్రదించిన తర్వాతనే మీరు కాల్పులు జరపాలి, అప్పటి వరకు కాల్పులు జరపొద్దు అని చెప్పి క్లియర్ కట్గా పైనుంచి రక్షణ శాఖ నుంచి ఆదేశాలు వచ్చినాయి. అందుకనే నరవానే అన్నిసార్లు దాదాపు 5-10 సార్లు రాజ్నాథ్ సింగ్కి ఆ రాత్రి సమయంలో కాల్ చేసి, కానీ అప్పటికి కూడా వచ్చిన సమాధానం ఏంటిది, మీకు ఏది నచ్చితే జైరి అని చెప్పి. అంటే భారత సరిహద్దును పటిష్టం చేయడానికి, భారత సరిహద్దును కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఏ స్థాయిలో కృషి చేస్తూ ఉన్నది, ఏ స్థాయిలో ఏం చేస్తూ ఉందో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. చైనా సరిహద్దు విషయంలో చాలాసార్లు నరేంద్ర మోడీ మీద ఆరోపణలు వచ్చినాయి. చైనా సరిహద్దులో ఏకంగా చైనా సైన్యం వచ్చి గ్రామాలు నిర్మిస్తూ ఉన్నది, చాలా చోట్ల గ్రామాలను నిర్మించింది, కేవలం పోస్టులు దాటి రావడం కాదు, మన భూభాగంలోకి చొచ్చుకొని రావడం కాదు, ఏకంగా గ్రామాలని నిర్మించిందని శాటిలైట్ చిత్రాలతో సహా బయట పెట్టినా కూడా ప్రతిపక్షాల మీద ఆరోపణలు వేసింది, ప్రతిపక్షాలను దేశద్రోహులు అన్నది, ఆ ఫోటోలు చూపెట్టి ప్రశ్నించిన వాళ్ళని దేశద్రోహులు అన్నది. కానీ అక్కడ మాత్రం చర్యలు తీసుకోలేదు. ఇట్లా చాలా ప్రాంతాల్లో చైనా మన భూభాగంలోకి చొచ్చుకొని వచ్చింది. ఇప్పటివరకు ఈ 11 ఏళ్లలో చాలా ప్రాంతాల్లో చైనా లోపలికి చొచ్చుకొచ్చింది, గ్రామాలు నిర్మించింది. సో ఇప్పుడు నరవానే ఒకడు ధైర్యం చేసి ఆ అంశాన్ని బయటపెట్టిండు. సో మరి ఇట్లాంటి ఇంకెన్ని ఘటనలు ఉన్నాయి, ఇట్లాంటి ఇంకెన్ని సంఘటనల్లో నరేంద్ర మోడీ, రాజ్నాథ్ సింగ్ వీళ్ళంతా కూడా సైలెంట్గా ఉండడం వల్ల మన భూభాగం కోల్పోయినాం. మనం మోడీ మాత్రమే దేశాన్ని రక్షిస్తాడు, దేశ భద్రతను కాపాడగలిగినటువంటి వ్యక్తి ఒక్కడే అని చెప్పి వీళ్ళు ఏదైతే ప్రచారం చేసుకుంటారో, మరి అట్లా ప్రచారం చేసుకున్నప్పుడు ఎందుకు ఈ ఘటన జరిగింది, ఎందుకు మన 20 మంది సైనికులు అక్కడ ప్రాణాలు కోల్పోయారు చైనా సరిహద్దు? ఒకే ఘటనలో 20 మంది దారుణమైన చలిలో ఆ చల్లటి నీళ్ళలో పడిపోయి ప్రాణాలు కోల్పోయారు. కేవలం కొట్టిన దెబ్బలకు అక్కడ కాల్పులు జరగలేదు, కేవలం వాళ్ళు చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలతో కొట్టినవి, అవి కాల్పులు జరిపినవి కాదు, కేవలం కర్రలు, ముళ్ళ కంచెలు లాంటి వాటితో కొట్టిన ఆ దెబ్బలకు ఆ చలి నీళ్ళలో పడి చనిపోయారు వాళ్ళందరూ. వాళ్ళ త్యాగం దేనికోసం? మరి
దేశ రక్షకుడు అని మనం ఈయనను పొగుడుతూ ఉన్నాం, ఆకాశానికి ఎత్తుతూ ఉన్నాం. మరి దేశ రక్షకుడు చేస్తున్నది ఇది అని సాక్షాత్ ఒక ఆర్మీ చీఫ్ చెప్పిండు. ఎవరో కాదు, బయటి వ్యక్తులు కాదు, ఇంకొకరు కాదు, ప్రతిపక్షాలు కాదు చెప్పింది. ఏకంగా ఆర్మీ మాజీ చీఫ్ చెప్పిండు. చాలా రోజుల పాటు ఆర్మీ చీఫ్గా ఆర్మీ వ్యవహారాలు అన్నటువంటి చూసిన వ్యక్తి చెప్పాడు. ఆ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తే ఏ స్థాయిలో గందరగోళం జరిగిందో మీకు ఫస్టే నేను వీడియో చూపించాను. సో ఇంకా ఇట్లాంటి ఎన్ని ఘటనలు జరిగి ఉంటాయి, ఏం జరిగి ఉంటుంది, కనీసం వాటిని పార్లమెంట్లో ప్రస్తావించలేని పరిస్థితి. సరిహద్దులో ఇట్లా ఉంది పరిస్థితి, ఇంత దారుణాలు జరిగినాయి అని చెప్పి ప్రశ్నిస్తే దేశద్రోహులు అని ముద్రేస్తున్నారు. కనీసం పార్లమెంట్లో ప్రస్తావిస్తే స్పీకర్ అడ్డుకున్నాడు. అసలు ఆ బుక్ అంశాలను ప్రస్తావించొద్దు, ఆ బుక్ రిలీజే కాలేదు, మీరు ఎట్లా ప్రస్తావిస్తారని చెప్పి ఎదురుదాడి చేసి అటు హోంమంత్రి ఇటు రక్షణ శాఖ మంత్రి ఇద్దరు కలిసి రచ్చ చేశారు పార్లమెంట్. అంటే దేశ భద్రతను ఏ స్థాయిలో లైట్ తీసుకుంటా ఉన్నారు, దేశ భద్రతను మీరు పట్టించుకుంటలేరని ప్రశ్నిస్తే దేశద్రోహులను ముద్రేస్తున్నారు. మరి ఆ దేశ భద్రతను వీళ్ళు పట్టించుకుంటున్నారా అంటే ఆర్మీ మాజీ చీఫే చెప్పిండు వీళ్ళు ఏ స్థాయిలో పట్టించుకుంటున్నారు. సో మరి దేశానికి రక్షకులు ఎవరు? దేశాన్ని నిజంగానే మోడీ కాపాడుతున్నాడా, ఇంకేమైనా చేస్తున్నాడా? మీరే నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ. नारावाने जी ने कहा है कि उनका मेमोआर है उसे सरकार पब्लिश नहीं होने दे रही है, इसमें सब लिखा है। और हुई ही नहीं है। तो किस पुस्तक को यहाँ पर उल्लेख करना चाहते हैं लोग? वो स्वयं कह रहे हैं कि पुस्तक प्रकाशित नहीं हुई। उन्होंने स्वयं स्वीकार किया कि पुस्तक प्रकाशित नहीं हुई है। अब जो पुस्तक प्रकाशित नहीं हुई है इसका जिक्र सदन में कैसे हो सकता है? और प्रकाशित हो तो भी नहीं कर सकते। माइक का कंट्रोल